వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఆ జ్ఞానం అనేది కలుగజేయక ముందు లేదా, దేవునికి జ్ఞానం లేదా అంటే సమాధానం మీరు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ ఆయన కలుగజేయబడిన వాడు కాదు, ఆయన నియమింపబడిన వాడు, అంతకు ముందే ఉన్నవాడు, ఒక పని నిమిత్తము నియమింపబడినటువంటి వాడు. ఇక్కడ గమనించినట్లయితే 23వ వచనంలో పూర్తి వివరణ దానికి వీయబడి ఉంది. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం పూర్వము నేను నియమింపబడి తిని. నేను కలుగా చేయబడిన వాడను కాను, నేను నియమింపబడినటువంటి వాడను అనే విషయాన్ని జ్ఞానము తెలియజేస్తుంది. జ్ఞానము నియమింపబడింది అంటే జ్ఞానానికి ఒక పని ఉంది, ఆ పని నిమిత్తము జ్ఞానాన్ని దేవుడు నియమించాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అయితే 24వ వచనం వచ్చేటప్పటికి కొన్ని సందేహాలు కలుగుతాయి. ఎందుకంటే అక్కడ డైరెక్ట్గా పుట్టి తిని అనే పదం రాయబడి ఉంది. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అని రాయబడి ఉంది. అంటే ప్రవాహ జలాలు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అనే పదాన్ని ఒరిజినల్ బైబిల్లో ఏమని వ్రాయబడింది ఉంటే ఒకసారి గమనిద్దాము. వెన్ దేర్ వర్ నో డెప్త్ ఐ వాజ్ బ్రాట్ ఫోర్త్, వెన్ దేర్ వర్ నో ఫౌంటైన్స్ అబౌండింగ్ విత్ వాటర్. అంటే ఈ వాటర్ జలధారలు ఇవి లేనప్పుడు, ఓటలు నేను లేనప్పుడు ఐ వాజ్ బ్రాట్ ఫోర్త్ అని రాయబడింది. ఐ వాజ్ బ్రాట్ ఫోర్త్ అంటే అర్థం ఏమిటి అని మనం గమనించినట్లయితే, నేను ముందుకు వచ్చాను, ఈ ఒక పని నిమిత్తము నేను ముందుకు వచ్చాను. ఆ పని నిమిత్తం ముందుకు రావడమే ట్రాన్స్లేషన్లో ఏమని రాయబడింది అంటే పుట్టాను అన్నాడు. పుట్టడం కాదు, ఆ పనిని చేపట్టాను. ఆ రోజు నేను చేపట్టాను. ఎప్పుడు అంటే జలధారలు లేనప్పుడు, నీటి ఊటలు లేనప్పుడు నేను ఒక పనిని చేపట్టాను అనే దాన్ని ట్రాన్స్లేషన్లో పుట్టి తిని అని రాయబడి ఉంది. తర్వాత వచ్చినాం మనం గమనిస్తే, పర్వతములు స్థాపింపబడగమునుపు, కొండలు పుట్టగమునుపు, భూమిని దాని మైదానమును ఆయన వేయకమునుపు, నేలమట్టిని రవ్వంతయు సృష్టింపబడగమునుపు నేను పుట్టి తిని. అక్కడ కూడా అదే పదం ఉపయోగించబడింది. ఐ బ్రాట్ ఫోర్త్ అంటాడు. నేను ముందుకు వచ్చాను ఈ కార్యక్రమానికి, ఒక కార్యక్రమం నిమిత్తము నేను ముందుకు వచ్చాను. ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని నాకు నియమించబడింది. నేను ఆయనతో పాటు, దేవునితో పాటు ఆ పనిలో నియమించబడి ఉన్నాను. దేవుడు నన్ను ఒక పని నిమిత్తము నియమించాడు